ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు ఈ దినమందు తెలియపరుస్తున్నాను. దినము మీ కొరకు ప్రార్థన పూర్వకముగా ఒక షార్ట్ మెసేజ్ దినము పరిశుద్ధాత్మునితో అనే అంశము మీద ఇస్తున్నాను. ప్రభువు దయాళుడు. ఈ ఆఖరి దినములలో నీవు నేను సోలిపోకుండా ఉండుట కొరకు వాక్యము చాలా ముఖ్యం. పరిశుద్ధాత్మ నింపుదల చాలా ముఖ్యం. దేవునితో నడిచేటువంటి ఒక శ్లాఘ్యం ముఖ్యం. అలాగైతే ఈ దినాలలో దేవుని బిడ్డలారా, ఒకటి ఆలోచించండి. ఎందుకు ఈ సత్యము మీరు వినాలి కదా? మీ మీద ఒక గొప్ప ప్రణాళిక లేదంటే ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. దాన్ని పాడు చేయుటకు, దాన్ని చెడగొట్టుటకు, లేదంటే దాన్ని అడ్డగించుటకు నా యొక్క విరోధి, వాని పేరే సాతాను, ఏదో ఒక విధముగా ఒక పోరాటమును తీసుకుని వచ్చి దేవుని యొక్క ప్రణాళికను మీరు చూడకుండానట్లు మీ తలంపులలో మీరు ఊహించనంత మట్టుకు సాధ్యమైనంత వరకు అడ్డగిస్తూనే ఉంటాడు. అందుకోసమే వాక్యం చదువుతున్నాం. వాడు తంత్రగొండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ మీలో ఉన్న ఆత్మదేవుడు మిమ్మలను ఊరక వదిలిపెడతాడా? సాతాను చేతికి అప్పగిస్తాడనుకుంటున్నాడా? కానే కాదు. మనం వాక్యం చదువుకుందాం. ఈరోజు మీ కొరకు యెషయా 59వ అధ్యాయము 19వ వచనం చివరి మాట. శత్రువు వరదలా వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతనికి వ్యతిరేకముగా ధ్వజమెత్తుతుంది. వరద వల్లే సాతానుడు వరద ఉన్నట్టుండి వరద వచ్చిందని మీరు వార్తాపత్రికల్లో వింటున్నారు. వరదలు ఉన్నట్టుండి గ్రామంలోనికి ప్రవేశించింది వరద. అలాగైతే ప్రభు బిడ్డలారా, ఈ దినాలలో మీరు ఒకటి అర్థం చేసుకోనండి. సాతాను యొక్క తంత్రము అలాగే ఉన్నట్టుండి ఒక పోరాటం, భూకంపం వలె తీసుకుని వస్తాడు. అలాగైతే అతడు వరద ఉప్పొంగి వస్తుంది కదా, చాలా వేగముతో వస్తుంది కదా దేవుని బిడ్డలారా. అలాగైతే వారు వచ్చేటువంటి సమయము చూసి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వానికి విరోధముగా ధ్వజమెత్తుతాడు. ధ్వజం ఎత్తడం దేనికి సాదృశ్యం? జయానికి సాదృశ్యం. ఆమెన్. జయానికి సాదృశ్యం. ప్రభువుకి స్తోత్రం. మన దేశంలో ఈ స్వాతంత్ర దినం ప్రతి ఒక్కరు జెండా పైకెత్తుతారు కదా. అది ఒక విడుదలను చూపిస్తుంది, ఒక జయధ్వజమును చూపిస్తుంది. ఇందులో నుంచి మీరేం అర్థం చేసుకుంటున్నారు? పోరాటం వస్తుందా? వరద వలె సాతానుడు వస్తున్నాడా? దిగులు పడకండి. నా విమోచకుడు సజీవుడు, పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు. ఆయన విరోధముగా యుద్ధము చేసి నాకు ముందుగానే జయమును ఇచ్చాడు. ఆమెన్. ఆయన నా కొరకు ధ్వజమెత్తుతాడు. ఇదే మీ హృదయములో ఉండాలి. ఓటమి గురించి మీ ఇంటిలో మాట్లాడేటప్పుడు మాట్లాడద్దు. ఓటమి వెనుక ఒక విజయము రాబోతుంది, దాని గురించి మాట్లాడండి. ఆమెన్. ఈ యుద్ధం నీది నాది కాదు, అది దేవునిది. బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్ బట్ గాడ్ అని మీరు చెప్పండి. ప్రభు వైపు చూసి ఖచ్చితంగా దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమపరచబడుతుంది. జయమెత్తే పరిశుద్ధాత్ముడు జీవితంలో ఓడిపోయి తలదించుకొని వంగిపోయి వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, విద్య, పిల్లల ద్వారా, లేదంటే కుటుంబ జీవితంలో మీరు కృంగిపోయి ఉన్నారా? ప్రభు నామములో చెప్తున్నాను, అదే స్థలములో మీ తల పైకెత్తబోతున్నాడు. మీరు కావాలంటే ఈ తేదీ, ఈ టైము కూడా మీరు వినేటువంటి సమయమును గుర్తించుకొని స్తోత్రం చెప్పుకొని రండి. ఖచ్చితముగా మీ తల పైకెత్తబడుతుంది, మీ తల హెచ్చింపబడుతుంది. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యములు చేస్తాడు. ఆమెన్. వరద వలె శత్రువు వచ్చినప్పుడు ప్రభువగు ఆత్మ ఊరుక ఉండడు. జయ గంభీరముతో లేస్తాడు. ఆమెన్. జయ బలముతో ప్రభు లేపుతాడు, మిమ్మలను కాపాడుతాడు. ప్రార్థించుదామా? నిరీక్షణతో చేతుల పైకెత్తి, మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసురాజా, ఇప్పుడు మీ బిడ్డలు అయ్యో నేను ఓడిపోయానే, ఈ సాతానుడు మమ్మలను అణచివేశాడే, మమ్మలను బ్రద్దలు చేశాడే, మమ్మలను పాడు చేశాడే అని కలత చెంది ఉన్న బిడ్డలకు ప్రభువిచ్చేటువంటి మాట ఆమెన్. నీకు జయముంది. ఆమెన్. నీకు ఒక గొప్ప ఆశీర్వాదం కనిపెట్టుకుని ఉంది అని బలపరచండి అయ్యా, ధైర్యపరచండి అయ్యా, ఉత్సాహపరచండి. యేసు నామములో మంచి తండ్రి. ఆమెన్. ఎంత చక్కటి మాట కదా.
మీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు అందరికీ త్వరగా షేర్ చేయండి. హిందీ భాషలో మాట్లాడే వారి కొరకు ప్రార్థించండి. మీకు హిందీ భాష మాట్లాడే మిత్రులుంటే వారికి పంపించండి. ప్రభునామం మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.